తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకున్నారు నేరెళ్ల శారద. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి కాంగ్రెస్ గుర్తించి పదవులు ఇస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై నమ్మకంతో మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు చెప్పారు. గతంలో కంటే భిన్నంగా మహిళా కమిషన్ను నడిపిస్తానన్నారు నేరెళ్ల శారద. సికింద్రాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్తో పాటు పలువురు మహిళా నాయకులు శారదకు విషెస్ తెలిపారు. శారద గారు రాష్ట్రంలో మహిళల యొక్క సంక్షేమం రక్షణ గురించి వారు ప్రోయాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుందని చెప్పి నా పూర్తి నమ్మకం, విశ్వాసం. అన్ని విధాల్లో రాష్ట్రంలో మహిళల విషయంలో, సంక్షేమం విషయంలో, వారి సంరక్షణ విషయంలో మా ప్రభుత్వం మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల విషయంలో, ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా చాలా పకడ్బందీగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మహిళా కమిషన్ ద్వారా నేరెళ్ల శారద గారి ద్వారా మరి ప్రభుత్వం కూడా మహిళలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మేము ముందుకు పోతామని మనవి చేస్తూ వారికి మరోమారు నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఆధునికత వైపు వెళ్తూ కూడా చదువు సంస్కారాలన్నీ ఎక్కువ జరుగుతూ కూడా ఈ అత్యాచారాల వైపు ఏదైతే వెళ్తున్నామో దాని గురించి మహిళా కమిషన్ ఖచ్చితంగా నేనున్న టెన్యూర్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు దీనిపైన అవగాహన కలుగుతుంది, అమ్మాయిలను ఏ రకంగానైతే సొసైటీలో ఉండాలని నేర్పిస్తున్నామో అదే విధంగా అబ్బాయిలను గనక అమ్మాయిలను ఏ రకంగా గౌరవించాలి అనేది నేర్పిస్తే అసలు ఈ సమస్య అనేది ఉండదు. కాబట్టి మహిళా కమిషన్ కేవలం మహిళల సంరక్షణతో పాటుగా పురుషులని ఏ రకంగా మహిళలను గౌరవించాలి అనే అంశము ముందుకు తీసుకొని వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు ఏ రకంగా నడిచింది అదంతా ఒక సమీక్షా సమావేశం జరిపిన తర్వాత మేము ఏ కార్యక్రమాలను చేపడతాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు వచ్చి మీతో కలిసి మా కార్యాచరణ చెప్తామనేటువంటి విషయం తెలుపుకుంటూ మళ్ళీ ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.